So, welcome to Telangana History and Culture class number 14 by me, Viravika Sharma. So, till now we have discussed about Ikshvakus, Vakatakus, and Vishnukunis. And in between Shatavahanas and Chalukyas, I said four dynasties are there. So, శాతవాహనులు చాళుక్యుల మధ్య మనకు ఇక్ష్వాకులు, వాకాటాకులు, విష్ణుకుండలతో పాటు రాష్ట్రకూటుల గురించి కూడా తెలుసుకుంటే సో ఈ యొక్క 4 డైనస్టీస్ గురించి తెలుసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక పెద్ద సామ్రాజ్యం ఉన్నటువంటి చాళుక్యుల గురించి మనం క్లాస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ రోజు క్లాస్లో మనం రాష్ట్రకూటుల గురించి తెలుసుకుంటాము. సో బిఫోర్ స్టార్టింగ్ క్లాస్ 50% ఆఫ్ ఇన్ తెలంగాణ ప్యాకేజ్. సో గ్రూప్ 1 గ్రూప్ 2 మొత్తం ప్యాకేజ్ అంతా కలిపి 50,000. సో 50% ఆఫ్ తోటి 5,000 రూపీస్కే మనకి వస్తున్నాయి. తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ జోగ్రఫీ, తెలంగాణ కల్చర్. సో తెలంగాణ మాడ్యూల్ అని చెప్పి బయట మనకి పిలుచుకుంటూ ఉంటాం. ఈ తెలంగాణ మాడ్యూల్ మొత్తం సో యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఉంటుంది. సో ఈ ప్యాకేజ్ గురించి మరిన్ని వివరాల కోసం 7893899553కి కాల్ చేయండి, లేదంటే www.ltxclasses.com ని విజిట్ చేయండి. సో దీంతో పాటు సో అది తెలంగాణ మాడ్యూల్ మాత్రమే, తెలంగాణ పోర్షన్ మాత్రమే వస్తుంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మొత్తము లేటెస్ట్ సిలబస్ తో హోల్ సిలబస్ లైవ్ క్లాసెస్, అంటే కొత్త క్లాసెస్ ఏవైతే లైవ్ గా నటిస్తామో అవి సో ప్రీవియస్ గా ఆల్రెడీ రికార్డ్ చేయబడ్డ పాత క్లాసెస్ అన్ని కలిపి లైఫ్ టైం వాల్యూతో 25,000 రూపీస్కే ఇస్తారు. అదే సేమ్ ప్యాటర్న్ లో గ్రూప్ 2 కి యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ ట్రిప్ సో 999 సో 9,999 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తారు. సో ఈ 3 ప్యాకేజెస్ తెలంగాణ పోర్షన్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్యాకేజ్, గ్రూప్ 1 గ్రూప్ 2 హోల్ కోచింగ్ కావాలనుకున్న వాళ్ళు ఈ 2 ప్యాకేజెస్ తీసుకుని ఆన్లైన్ లోనే ఇంటి వద్ద నుంచి ఎల్టీఎక్స్ క్లాసెస్ ని టీఎస్పీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో వినొచ్చు. సో రాష్ట్రకూటుల గురించి మనం స్టార్ట్ చేసుకుంటే సో రాష్ట్రకూటుల యొక్క టెరిటోరియల్ లిమిట్స్ వాళ్ళ యొక్క పరిపాలనా కాలంలో వీటి కింద చెప్పుకోవచ్చు. ఈ రెడ్ కలర్ ప్రాంతం అంతా కూడా రాష్ట్రకూటులో, ఇది డాట్ మీద వాళ్ళ యొక్క రాజధాని నగరం కర్ణాటక ప్రాంతంలో ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రైపార్టైట్ స్ట్రగుల్. సో సౌత్ ఇండియా డెక్కన్ రీజియన్ నుంచి నార్త్ ఇండియన్స్ తోటి ఈ యొక్క ట్రైపార్టైట్ స్ట్రగుల్, త్రిముఖ యుద్ధం అనేటువంటిది పాలాస్, సో ప్రతిహారాస్ మరియు రాష్ట్రకూటులు ఈ ముగ్గురు మధ్యలో కూడా జరిగింది ఈ యొక్క బెల్ట్ కోసం. సో హర్యానా ప్రాంతం ఉన్నటువంటి ఒక బెల్ట్ కోసము యొక్క 3 రాజ్యాల మధ్య ట్రైపార్టైట్ స్ట్రగుల్ జరిగింది. సో త్రిముఖ పోరు అని చెప్పేసి మన తెలుగులో చెప్పుకుంటా ఉంటాం. 3 పక్షాలు ఉంటాయి. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇలా చూసిన రాష్ట్రకూటుల యొక్క సామ్రాజ్యం దాదాపు డెక్కన్ మొత్తానికి, సో అన్ని రాష్ట్రాలు ఇక్కడ మనకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, సో మాల్వా ఏరియాలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్, సో ఈ బరూచ్ అని చెప్పి అంటాము, సో సదర్న్ గుజరాత్ ఏరియాస్, కొంత తమిళనాడు, కొంత కేరళ, సో ఆల్ టుగెదర్ పర్ఫెక్ట్ డెక్కన్ యొక్క టెరిటరీ మొత్తం కవర్ చేసింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అన్ని స్టేట్స్ ని టచ్ చేస్తున్నటువంటి సామ్రాజ్యంగా రాష్ట్రకూటస్ ని మనం చెప్పుకోవచ్చు. సో నేను ప్రతి క్లాస్ లో హిస్టరీ అండ్ కల్చర్ కూడా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, వాటిని వెతికి పట్టుకుని మీకు కరెంట్ అఫైర్స్ చెప్తాను, స్టాండర్డ్ జిఎస్ చెప్తాను, అదేవిధంగా క్లాస్లో ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తానని చెప్పి నేను మీకు ఫస్ట్ క్లాస్ అని చెప్తున్నాను. సో ఈ రోజు క్లాస్లో కూడా ఈ యొక్క కరెంట్ అఫైర్ ని మనం చూసుకున్నట్టయితే రాష్ట్రకూట సంబంధించింది. ఇన్ ఎ ఫస్ట్ రిపబ్లిక్ డే ఇన్ 9th century కోవాల్స్ ఫోర్ట్ బిల్డ్ బై రాష్ట్రకూట టు రివైవ్ ద నెగ్లెక్ట్ హెరిటేజ్. సో 9వ శతాబ్దానికి చెందినటువంటి ఈ యొక్క కోవాల్స్ ఫోర్ట్ ఇది మనకి కామారెడ్డి జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అండ్ టూరిజం మినిస్టర్ సో జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు అక్కడ. వాళ్ళిద్దరి సౌజన్యంతో, వాళ్ళిద్దరి మిషన్ తోటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం సో మొన్న January 26th 2024 అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ రిపబ్లిక్ డే యొక్క ఫెస్టివల్ ఇక్కడ ఎట్లయితే మనం గోల్కొండ మీద, సో మనం ఢిల్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్, ఎర్రకోట పరిసర ప్రాంతాలు జరుగుతూ ఉంటాయి. అదే విధంగా మొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్రకూటులు నిర్వహించినటువంటి కవాల్స్ ఫోర్ట్ అనేటువంటిది కామారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసుకున్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ లో ఈ జనవరిలోనే ఇది కరెంట్ అఫైర్స్ లోకి వచ్చింది. అందువల్ల రాష్ట్రకూటులకు సంబంధించినది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో శాతవాహనులు, చాళుక్యులు ఇంపార్టెంట్, మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వాకాటాక్ ఇక్ష్వాక్స్ అవ్వచ్చు, వాకాటాక్స్ అవ్వచ్చు, విష్ణుకుండలు అవ్వచ్చు, రాష్ట్రకూటులు అవ్వచ్చు, వీటి గురించి పైన తెలుసుకుంటే చాలు టీఎస్పీఎస్సీకి నడిచిపోద్దని చెప్పి కొంతమంది మిస్గైడ్ చేస్తుండొచ్చు. బట్ నేను ఇక్ష్వాకులకు సంబంధించవచ్చు, వాకాటాక్స్ సంబంధించవచ్చు, విష్ణుకుండలకు అవ్వచ్చు, 3 సామ్రాజ్యాలు కూడా కరెంట్ అఫైర్స్ లో ఉన్నాయి.
సో తెలంగాణ అవ్వచ్చు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎక్స్కవేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, పొలిటికల్ గా అవ్వచ్చు, పార్క్స్ వాళ్ళ యొక్క మెమోరియల్ పార్క్స్ అవ్వచ్చు, అన్ని కూడా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నాయి. కాబట్టి ఈ 4 సామ్రాజ్యాలకు సంబంధించిన అప్కమింగ్ గ్రూప్ 1, గ్రూప్ 2లో ఎంసీక్యూస్ వచ్చేటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటి కరెంట్ అఫైర్స్ యొక్క వాల్యూ అడిషన్ చేస్తే ఒక యూనిక్ ఆన్సర్స్ ని మీరు ప్రజెంట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో for the first time in independent India, Republic Day celebrations will be held at the premises of Koval's Fort in Jukkal Mandal of Kamareddy district. Kamareddy జిల్లా జుక్కల్ మండలము. సో జుక్కల్ మండలము కామారెడ్డి జిల్లాలో ఈ యొక్క ఫోర్ట్ కోవాల్ ఫోర్ట్ రాష్ట్రపతి నిర్మించినటువంటి కోవాల్ ఫోర్ట్. సో ఇక్కడ మనకి గోల్కొండ ఫోర్ట్ ఎలా ఉందో అక్కడ కోవాల్ ఫోర్ట్. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు హ్యాడ్ కేమ్ అప్ విత్ ద ఇనిషియేటివ్ టు రివైవ్ ద నెగ్లెక్టెడ్ పీస్ ఆఫ్ తెలంగాణ హెరిటేజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తెలంగాణ యొక్క ఆర్కియాలజీ కల్చర్ డిపార్ట్మెంట్ అంతా తెలంగాణ హెరిటేజ్ డిపార్ట్మెంట్ అయింది 2014లోనే రీనేమ్ చేసుకుందని చెప్పి నేను ఫస్ట్ ఇనిషియల్ క్లాస్ లో చెప్పాను. సో ఆ హెరిటేజ్ డిపార్ట్మెంట్ హెరిటేజ్ ని రివైవ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో లోకల్ ఎమ్మెల్యే లోకల్ మినిస్టర్ తలుచుకుంటే తెలంగాణ యొక్క కల్చర్ ని ఎంతగా రివైవ్ చేయవచ్చు ఒక మంచి ఎగ్జాంపుల్ గా జుక్కల్ ఎమ్మెల్యే అదేవిధంగా టూరిజం మినిస్టర్ కూడా మనకు కనిపిస్తారు. ఆఫ్టర్ ఆల్ హిస్టరీ ఈజ్ రిపాజిటరీ ఆఫ్ కల్చర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్ ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టరీ ఈజ్ రిపాజిటరీ ఆఫ్ కల్చర్. సో తెలంగాణ కల్చర్ క్లాస్ లో ఓన్లీ కల్చరే చెప్పాలి అంటే కల్చర్ హిస్టరీ రెండు ఇంటర్లింకింగ్. సో చరిత్ర అనేటువంటిది ఈ యొక్క సంస్కృతి యొక్క రిపాజిటరీ, ఒక కల్పతరువు అని చెప్పుకోవచ్చు. సంస్కృతి యొక్క కల్పతరువు లేదా సంస్కృతి యొక్క అక్షయ పాత్ర లాంటి మీదే చరిత్ర అని చెప్పుకోవచ్చు. సో చరిత్ర సంస్కృతిని మనం ఒకదానొకటి విడదీసి చూడలేము. రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలాజిజం పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఆల్ కల్చర్ ఈజ్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. సో సో ఈ యొక్క దీన్ని మనం కల్చర్ అని చెప్పుకుంటే సో హిస్టరీ అనేటువంటి ఒక పెద్ద సూపర్ సెట్ లో కల్చర్ ఆల్వేస్ పార్ట్ అయ్యి ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎర్లియర్ దిస్ మంత్ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు హ్యాడ్ విజిటెడ్ ద పోర్ట్. సో ఆ జనవరి మంత్ లో December 7th గవర్నమెంట్ ఏర్పడింది. నెక్స్ట్ విత్ ఇన్ 1 month స్పాన్ ఆఫ్ టైమ్ లోనే చక్కటి ఇనిషియేటివ్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంది. హీ ఆస్క్డ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ అఫీషియల్స్ కన్సర్న్ టు ఫార్ములేట్ ప్రపోజల్స్ టు రీజువనేట్ అండ్ సేఫ్ గార్డ్ ఫోర్ట్స్ యూనిక్ స్ట్రక్చర్స్. ఎప్పుడైతే ఆయన దృష్టికి విషయం వెళ్ళింది, ఆయన విజిట్ చేశారో కలెక్టర్ కి డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కి ఆ కోట యొక్క ఆ యొక్క సంస్కృతి రాష్ట్రకూటుల యొక్క సంస్కృతిని రీజువనేట్ పునరుద్ధరించేటువంటి ప్రయత్నాలు చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశానుసారం జనవరి 26 యొక్క వేడుకలు 2024 సంవత్సరంలో మన చరిత్రకి మన సంస్కృతి రాష్ట్రకూటుల యొక్క సంస్కృతికి నిలువెత్తు దర్పణంలో ఉన్నటువంటి కోవల్ స్పోర్ట్ లో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఇందాక నేను చెప్పాను ప్రీవియస్ స్లైడ్ లో వీళ్ళ యొక్క క్యాపిటల్ మన కర్ణాటక పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కర్ణాటక భూభాగంలో కర్ణాటక భూభాగం ఉంది కాబట్టి రాష్ట్రకూటుల్ని చాలా గర్వంగా కన్నడిగస్ ఫీల్ అవుతారు. సో క్యూబన్ పార్క్ టు షోకేస్ ద గ్లోరీ ఆఫ్ ద రాష్ట్రకూటాస్. బెంగళూరు సిటీలో ఉన్నటువంటి ఒక క్యూబన్ పార్క్ లో ఒక రాష్ట్రకూటుల యొక్క వాళ్ళ యొక్క పౌరుషానికి త్యాగానికి కన్నడ నేలతో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధానికి గుర్తుగా ఒక స్కల్ప్చర్ ఒక శిల్పాన్ని అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ యొక్క ఇంక్లూడింగ్ కర్ణాటక. సో తెలంగాణలోని మేజర్ డిస్ట్రిక్ట్స్, కర్ణాటకలో కొంత ప్రాంతం, తమిళనాడు, కేరళ కొన్ని ప్రాంతాలని వీరు పరిపాలించారు. కానీ మనకంటే ఎక్కువ ఒక రకంగా చెప్పాలంటే మనకంటే ఎక్కువ రాష్ట్రకూటుల యొక్క లెగసీ పట్ల వీళ్ళు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. 6th century నుంచి 10th century వరకు రఫ్ గా వీళ్ళ యొక్క పరిపాలన ఉంది. సో క్యూబన్ పార్క్ లో వీళ్ళ యొక్క స్కల్ప్చర్ ని ఇన్స్టిల్ చేయమని చెప్పేసి సో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ వెనకాల ఉన్నటువంటి ఒక రింగ్వుడ్ సర్కిల్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ క్యూబన్ పార్క్ లో రాష్ట్రకూటుల చరిత్రని గుర్తుపెట్టుకోవడానికి గవర్నమెంట్ అయితే ఆదేశాలు జారీ చేసింది. సో 2 కరెంట్ అఫైర్స్ కి పైన నేను యొక్క లింక్ పేస్ట్ చేయడం జరిగింది. సో సోర్సెస్ ని మనం మన డిస్కషన్ యూజ్ చేసినప్పుడు సోర్స్ ని మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక ప్రాపర్ సోర్స్ ఏదైతే ఉందో నేను ప్రతి కరెంట్ అఫైర్ లో కూడా సోర్స్ ని పైన మెన్షన్ చేయడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ ని మనం ఆల్రెడీ చూసాము. రాష్ట్రకూటులు ఎందుకు ఇంపార్టెంట్ తెలుసుకున్న తర్వాత వీళ్ళ బేసిక్స్ అయితే మనం జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ బేసిక్స్ ని మనం Group 1 యాజ్ వెల్ యాజ్ Group 2 ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవాలి. సో ప్రీవియస్ క్లాస్ లో నేను చెప్పాను. సో విష్ణుకుండ చెప్పినప్పుడు చెప్పాను కింగ్స్ కి క్రోనలాజికల్ ఆర్డర్ నేను ఇస్తాను. ఒకవేళ మీరు ఇవ్వకపోయినా మీరు తయారు చేసుకోండి. ఎవరైతే ఇంపార్టెంట్ కింగ్స్ అందరూ అవసరం లేదు, చరిత్రలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ కనీసం 1-2 లైన్స్. సో నేను ప్రతి పేజ్ ని ఎన్ని పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ ఇచ్చేస్తున్నాను 1 2 3 4 లాగా. కొన్ని పాయింట్స్ సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క క్రోనలాజికల్ ఆర్డర్ పెట్టుకోవాలి. సో దంతిదుర్గుడు రాష్ట్రకూటుల యొక్క మూల పురుషుడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. వంశ స్థాపకుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అతని తర్వాత కృష్ణ 1, గోవింద 2,
సో ఈ గోవింద టు రాజ్యంలోకి రాకముందే ఎక్స్పెడిషన్స్, మిలిటరీ ఎక్స్పెడిషన్స్ లో పాల్గొన్నటువంటి వ్యక్తి. సో ధ్రువ, సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, సో గ్రేటెస్ట్ అని చెప్పి ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంకరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ధ్రువ చెప్పుకోవచ్చు. గోవింద 3 కూడా చెప్తారు. అమోఘ వర్ష, సో ధ్రువ తర్వాత మళ్ళీ అమోఘ వర్ష కూడా అంతే గొప్ప చక్రవర్తి, అంతే గొప్ప రాజు అని చెప్పి చెప్పుకోవచ్చు. కృష్ణ 2, సో ఈ ఈ కనక రాజా 2 తోటి రాష్ట్రకూటుల యొక్క డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. చాళుక్యాస్ వీళ్ళని రీఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. సో రాష్ట్రకూటాస్ ఆక్యుపైడ్ ప్రామినెంట్ ప్లేసెస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా. దక్షిణ భారతం యొక్క చరిత్రలో ప్రామినెంట్ ప్లేసెస్, ముఖ్యమైన ప్లేసెస్ ఆల్ సౌత్ ఇండియన్ స్టేట్స్. సో 10% అవ్వచ్చు, 5% అవ్వచ్చు, 60-70% అవ్వచ్చు, అన్ని అన్ని టెరిటరీస్, ఈ మోడర్న్ టెరిటరీస్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ అయితే అన్నింటినీ కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ట్యూటరీస్ ఆఫ్ చాళుక్యస్ ఆఫ్ బాదామి, బాదామి చాళుక్యులకి వీళ్ళు సామంతులుగా ఉన్నారు. మళ్ళీ తిరిగి అదే ఈ యొక్క చాళుక్యాస్ ఫ్యామిలీస్ కి సో ఒక మనం చెప్పుకున్నాం కనకరాజ 2 ఒక వీక్రుడు అవడం వల్ల తిరిగి అదే చాళుక్యుల చేతులకి ఒక సామ్రాజ్యం వెళ్ళిపోతుంది. ఎస్టాబ్లిష్డ్ ఇండిపెండెంట్ అండ్ వాస్ట్ ఎంపైర్. వీళ్ళ దగ్గర ఫిడటరీ సామంతులుగా ఉన్నటువంటి యొక్క రాష్ట్రకూటుల యొక్క రాజులు, సో అప్పటికి రాష్ట్రకూటులు కాదు, బాదామి చాళుక్యుల సామంతులు, వాళ్ళు ఒక స్వతంత్ర రాజ్యాన్ని, ఒక పెద్ద స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు ఎప్పుడైతే ఈ బాదామి చాళుక్యులు వీక్ అయిపోతారు. సో తెలంగాణ ఉన్నటువంటి ఎన్నో జిల్లాలు ఈ యొక్క రాష్ట్రకూట సామ్రాజ్యంలో భాగస్వాములుగా ఉన్నాయి. సో వీరి యొక్క క్యాపిటల్ సో మాన్యఖేత, కర్ణాటక. సో మన ఇందాక ఫస్ట్ సో ఇది మాన్యఖేత కర్ణాటక. ఈ యొక్క బ్లాక్ డాట్ ఉందో ఇది మాన్యఖేత కర్ణాటక, ప్రస్తుతం ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రము. సో మన తెలుగు రాష్ట్రాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి దాదాపు వెస్ట్రన్ తెలంగాణ, నార్దర్న్ అండ్ వెస్ట్రన్ తెలంగాణలో సో ఈ కామారెడ్డి, ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి కామారెడ్డి అవ్వచ్చు, నారాయణపేట జిల్లాలు, సో గద్వాల, జోగులాం గద్వాల ఇవన్నీ టచ్ అవుతాయి. సో ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ జిల్లాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాయలసీమ జిల్లాలు వస్తున్నాయి. సో కర్ణాటక కూడా మనకి పూర్తిగా ఉంది. సో ఈ యొక్క మాన్యఖేట్ అనేటువంటి క్యాపిటల్ గా ఉంది. మనకి మహారాష్ట్ర కూడా ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది, విదర్భ రీజన్ వరకు. మధ్యప్రదేశ్ లో మాల్వా, ఈ యొక్క గుజరాత్ లో భరూచ్, అండ్ తమిళనాడులో ఈ యొక్క నార్త్ వెస్ట్రన్ తమిళనాడు, సో నార్త్ ఈస్టర్న్ కేరళ, ఇవన్నీ కూడా రాష్ట్రకూటుల యొక్క టెరిటరీస్ లో భాగంగా ఉన్నాయి. సో మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ కూడా మనం చూస్తుంటాము. సో రాజ్యం ఎప్పుడైతే స్టెబిలైజ్ అయ్యి ఎక్స్పాన్షనిస్ట్ మోడ్ లో ఉందో ఆ టైంలో మనం కింగ్ ధ్రువ అతను ఆ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూలో వివాహ సంబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా రాజ్యాన్ని స్థిరీకరించుకోవడము, లాండ్ ఆర్డర్ ని అదుపులో పెట్టుకోవడం, ఇవన్నీ ఎలా అయితే మనకి యొక్క ఇక్ష్వాకుల్లో చూసాము, సో శాతవాహనంలో చూసాము, ఇక్ష్వాకుల్లో చూసాము, వాకటాకస్ లో చూసాము, విష్ణుకుండంలో చూసాము, అదే విధంగా సేమ్ లెగసీ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ద్వారా రాజ్యాన్ని సుభిక్షం చేసుకోవడం అనేటువంటిది యొక్క రాష్ట్రకూటుల్లో కూడా మనం చూస్తుంటాము. సో ఈ యొక్క రాష్ట్రకూటుల్లో మనం దంతి దుర్గుడు మూల పురుషుని చెప్పుకున్నాము. ఇతని యొక్క ఫాదర్ ఇంద్రజ 2 అనేటువంటి వాడు ఇతని యొక్క ఫాదర్ గా చెప్తాము. 748 నుంచి 758 వరకు ఇతను పరిపాలించాడు కామనేరాలో. సో 6th సెంచరీ నుంచి 10th సెంచరీ అన్నాం కాబట్టి మనకి ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ ద 700s నుంచి మనకి 900s, ఒక 6th సెంచరీ నుంచి 10th సెంచరీ వరకు వీళ్ళ యొక్క పరిపాలన కాలం ఉంటుంది. అందులో 648 నుంచి 758, సో దాదాపు 10 ఏళ్ళు ఈ యొక్క మూల పురుషుడు పరిపాలించాడు. అతను ధైర్యవంతుడు, కరేజియస్, కీన్ ఆఫ్ టెంపర్మెంట్. రాజుకు ఉండాల్సిన ఒక స్థిత ప్రజ్ఞత, ఒక స్థిత ఆలోచన ధోరణి అనేటువంటి గుణాలు ఈ యొక్క దంతదుర్గుల్లో మనకి పుష్కలంగా కనిపిస్తాయి. కీర్తివర్మ 2ని ఇతను 753 AD, అంటే ఇతను రాజ్యంలోకి వచ్చినటువంటి 5 సంవత్సరాలకి ఒక బాదామి చాళుక్యుల యొక్క రాజైనటువంటి కీర్తివర్మని, బాదామి చాళుక్యుల నుంచే రాష్ట్రకూటులు తమ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. సో ఎలా అయితే ఇక్ష్వాకుల నుంచి వాకాటాకుల నుంచి విష్ణుకుండలు తీసుకున్నారో, ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి స్పేస్ లో చాళుక్యాస్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఫ్యూడటరీస్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కీర్తివర్మ 2 ఎప్పుడైతే రాజు వీక్ అవుతాడో అప్పుడు ఇంకొక సామ్రాజ్యం ఫ్యూడటరీస్ తో ఇంకొక సామ్రాజ్యం వస్తుందని చెప్పాను. సేమ్ అదే స్టోరీ రాష్ట్రకూటుల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంటుంది. వీళ్ళ దగ్గర ఎవరైతే ఫ్యూడటరీస్ ఉంటారో వాళ్ళు అగైన్ మళ్ళీ ఒక చాళుక్యాస్ కింగ్డమ్స్ లో కలవడం జరుగుతుంది. సో గ్రేటర్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, సో ఇతని యొక్క టైంలో తెలంగాణ ఉన్నటువంటి మేజర్ పార్ట్ రాష్ట్రకూటుల యొక్క ఆధీనంలో ఉంది. సో ఈ యొక్క కృష్ణ 2 మనకి దంతి దుర్గుడు తర్వాత కృష్ణ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ కింగ్. సో ఈ యొక్క
స్కల్ప్చర్ ఏదైతే ఉందో ఇది కృష్ణా టూవే. సో ఒక కైలాసనాథ టెంపుల్ మా అందరికి ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాష్ట్రకూటుల గురించి ఎంత షార్ట్ క్లాస్ చెప్పినా, ఎంత సమ్మరీ వైజ్ చెప్పినా, ఎంత ర్యాపిడ్ రివిజన్ కోర్స్ చెప్పినా కైలాసనాథ్ టెంపుల్ గురించి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ లో నుంచి కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసి ముందుకెళ్ళలేని పరిస్థితి. కృష్ణ 1 గురించి కూడా చరిత్రలో తీసేయలేని పరిస్థితి. అంత ప్రాముఖ్యత ఈ యొక్క కైలాసనాథ్ టెంపుల్ కి తెలంగాణ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టెంపుల్ కి సంబంధించినటువంటి వివరాల్ని ఎంత కుదిరితే అంత నోట్స్ తయారు చేసుకుని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్ 2 ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఈ యొక్క టెంపుల్ గురించి అడిగేటువంటి అవకాశం ఉంది. కృష్ణ 1 758 టు 772. సో దాదాపుగా మనకి ఒక 16 సంవత్సరాలు లేదా ఒక 14 సంవత్సరాలు అయితే తను రాజ్యం చేసినట్టుగా మనం చూస్తుంది. తన ఫాదర్ 10 ఇయర్స్ చేస్తే తను 14 ఇయర్స్ చేశారు. సో నిరంతరం యుద్ధాలు కూడా చేస్తుండేవాడు. సో ఆక్యుపైడ్ సౌత్ కొంకన్ అంటే ఇప్పుడు గోవాలో ఉన్నటువంటి సౌత్ గోవా అని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ సెంట్ క్రౌన్ ప్రిన్స్ గోవిందా టు వెంగి. సో వెంగి అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే ఏలూరు జిల్లా అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు డిస్టిక్ ఉంది, కృష్ణా డిస్టిక్ పైన ఉంటుంది. సో ఎన్టీఆర్ డిస్టిక్ పైన ఉంటుంది. సో కొంకన్ దాదాపు ఆ గోవా ప్రాంతం నుంచి ఇటు ఏలూరు అంటే వెస్ట్ కోస్ట్ నుంచి ఈస్ట్ కోస్ట్ వరకు కూడా రాజ్యాన్ని విస్తరించుకున్నాడని చెప్పుకోవచ్చు. గోవిందా 2. సో ఈ కృష్ణ 1 టైంలోనే గోవిందా 2 అప్పటికి ఇంకా రాజు అవ్వలేదు, అతను ప్రిన్స్ గానే ఉన్నాడు. అతను వేంగి చాళుక్యని, ఈ యొక్క ఏలూరు ప్రాంతంలో ఉన్నటువంటి చాళుక్యులు రాజైనటువంటి విష్ణువర్ధన 4ని. సో ఇదే విష్ణువర్ధన అగైన్ మళ్ళీ రాష్ట్రకూటుతోటి మళ్ళీ ఓడిపోవడం చూస్తాము. జనరల్ గా మనం శాతవాహనస్ టైంలో శకాస్ రాజులు, సో శకాలో ఉన్నటువంటి మహపన ఇలాంటి రాజులు ఒకసారి ఓడిపోతే ఒకసారి గెలవడం. సో ఒక శాతవాహన కింగ్ తో ఓడిపోతే ఇంకొక శాతవాహన కింగ్ తో గెలవడం చూస్తాం. బట్ అన్ఫార్చునేట్లీ ఈ విష్ణువర్ధన 4 కృష్ణ 1 తో ఓడిపోయాడు, మళ్ళీ గోవిందా 2 తోటి. సో అగైన్ మళ్ళీ ఫ్యూచర్ లో కూడా ఓడిపోవడం జరుగుతుంది. సో వీళ్ళకి ఒక రాజ్యంలో ఎక్కువ భాగం ఇవ్వడంలో ఈ విష్ణువర్ధన 4 టైంలో ఎక్కువ ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. సో ఇదే టైంలో ఒక వేంగి చాళుక్యులకి రాష్ట్రకూటులకి మధ్య రైవలరీ, ఒక పగ అవ్వచ్చు, రాజ్యం కోసం ఒక పోరాటం, వాళ్ళిద్దరి మధ్య ఒక శత్రువు సంబంధించినటువంటి అట్మాస్ఫియర్, ఒక వైరం అనేటువంటిది రావడం మనం చూస్తుంటాము. ఇతనికి శుభతుంగ, సో అకాల వర్షుడు శుభతుంగ. సో అకాల వర్షుడు అని చెప్పేసి అంటే ప్రజల మీద ఈ యొక్క శత్రువు మీద దండెత్తేటప్పుడు ఒక అకాల వర్షం లాగా దండెత్తాడు అనుకోవచ్చు. అదేవిధంగా ప్రజల మీద కూడా అంతే ప్రేమపూర్వకంగా ఉంటాడని చెప్పుకోవచ్చు. శుభతుంగ ఇతను ఒక శుభ సూచికంగా ఆ యొక్క రాజుని వాళ్ళు చూస్తున్నట్టుగా కూడా సో ఆనాటి పదాల నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ప్యాటర్న్ ఆఫ్ ఆర్ట్. సో తెలంగాణ కల్చర్ క్లాస్ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను కైలాసనాథ టెంపుల్ ని ఎల్లోరా దగ్గర కట్టించాడు. సో కైలాసనాథ టెంపుల్ ని కట్టించింది కృష్ణ 1. అతని యొక్క టైం పీరియడ్ 758 టు 772. అది ఎల్లోరా యొక్క, సో ఎల్లోరాకి దగ్గరలో అది ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. గోవిందా 2. సో కృష్ణ 1 తర్వాత గోవిందా 2. ఎప్పుడైతే కృష్ణ 1 టైంలో ప్రిన్స్ గా ఉండి వెంగి చాళుక్యుల మీద దండెత్తి ఆ రాజుల్ని ఓడించాడో అతను స్వయంగా రాజ్యంలోకి వచ్చి ఒక 8 సంవత్సరాలు పరిపాలించాడు. సో ధ్రువ కిల్ హిస్ బ్రదర్ గోవిందా. సో ఒక వారియర్ లాగా ఉన్నటువంటి ఈ యొక్క గోవిందా 2ని అన్ఫార్చునేట్లీ ఫ్యామిలీలో ఉన్నటువంటి రాజ్యం కోసం జరుగుతున్నటువంటి సంఘర్షణలో అతని సోదరుడైనటువంటి ధ్రువ, సో శత్రు రాజ్యాల పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు సొంత రాజుల్లో కూడా చంపడం, ఎవరు రాజు హూ ఇస్ పొటెంట్, ఎవరైతే బలవంతుడో అతను మాత్రమే ఎక్కువ కాలం సామ్రాజ్యాన్ని కాపాడుకుంటాడు. బాహ్య శత్రుతో కాదు, అంతర శత్రువు, కుటుంబంలో ఉన్నటువంటి బ్రదర్స్ అవ్వచ్చు, సిబ్లింగ్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మాత్రమే ఆనాటి సింహాసనం మీద కూర్చోడానికి ఉంది. గోవిందా 2 ఎంత వారైనప్పటికీ ధ్రువ నుంచి వచ్చినటువంటి ముప్పుని పసిగట్టలేకపోయాడు. సో ధ్రువ గోవిందా 2ని చంపేసి సింహాసనం మీదకి ఎక్కాడు. ఇతను ఒక 12 సంవత్సరాలు పరిపాలించడం చూస్తాము. 782 792 సిఈ. సో వేంగి అండ్ మాల్వా. సో ఆల్రెడీ మనం చూసాము ఒక సౌత్ కొంకన్ అంటే గోవా ఆ ఏరియా నుంచి మనకి ఇక్కడ వేంగి ఏలూరు వరకు ఉంది. బట్ అగైన్ ఈ యొక్క ఏలూరు నుంచి మళ్ళీ మాల్వా అంటే దాదాపు మధ్యప్రదేశ్ వరకు కూడా ఇతను సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. సో ఇదే విష్ణువర్ధన 2ని కృష్ణ 1 చేతులు ఎవరైతే ఓడిపోయారో గోవిందా 2 వెళ్ళి క్యాంపైన్ చేసినప్పుడు గోవిందా 2 టైం ఆన్ బిహాఫ్ ఆఫ్ కృష్ణ 1 గోవిందా 2 ఓడించినటువంటి ఈ విష్ణువర్ధన 4 తూర్పు చాళుక్యులు, ఈస్టర్న్ చాళుక్యుల రాజు, మళ్ళీ ఇతను ధ్రువ చేతులు కూడా ఓడిపోయాడు. అండ్ ఇతని యొక్క రాజు విష్ణువర్ధన 4 యొక్క రాజు, సో మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అని చెప్పాను కదా, యొక్క శీల మహాదేవి. ఎందుకంటే
కృష్ణ 1 టైంలో దండెత్తొచ్చాడు. గోవిందా 2 వల్ల రాజ్యం సేవ్ అయింది. అదే గోవిందా 2ని చంపాడు కాబట్టి ధ్రువ ఖచ్చితంగా వేరే ఆప్షన్ లేదు. ధ్రువ మాత్రమే ఇతన్ని అంచాలి. రిపీటెడ్‌గా అనుస్తా మళ్ళీ మళ్ళీ తిరుగుబాటులోకి వస్తున్నాడు కాబట్టి అతని కూతురైనటువంటి శీల మహాదేవిని పెళ్లి చేసుకుంటే సొంత అల్లుడు అవుతాడు కాబట్టి వాళ్ళ యొక్క సామ్రాజ్యంలో భాగం అయిపోతారు కాబట్టి ఫ్యూచర్‌లో మళ్ళీ ఎలాంటి క్యాంపెయిన్స్, ఎలాంటి ఇన్వెషన్స్ ఉండవు కాబట్టి శీల మహాదేవిని ఇతను మ్యారేజ్ చేసుకుంటాడు. కాంక్వర్డ్ నార్త్ ఇండియా అండ్ మేడ్ ఫిడెటరీస్. ఇతను నార్త్ ఇండియాలో కూడా తన దండయాత్రను చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి రాజుల్ని సామంతులుగా, ఓడిపోయినటువంటి రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సామంతులుగా రాష్ట్రకూట రాజ్యానికి సామంతులుగా నియమించి వెనకొస్తాడు. సో ఫస్ట్ రాష్ట్రకూట ఎంటర్ ఇంటూ ద ట్రైపార్టైట్ వార్. సో నార్త్ ఇండియాలో ఆ హర్యానా ఏరియా సంబంధించినటువంటి ఒక సారవంతమైన నేల కోసం జరుగుతున్నటువంటి ట్రైపార్టైట్ వార్, ఆ యొక్క గంగా, సో ఆ యొక్క గంగా బేసిన్ లో జరుగుతున్నటువంటి ట్రైపార్టైట్ త్రిపక్ష పోర్లో ఉన్నటువంటి మన సౌత్ ఇండియన్ కింగ్డమ్ ఏదైనా ఉందంటే ఇది పాలాస్, ఒక పక్కన పాలాస్ ఈస్ట్ వైపు, వెస్ట్ వైపు ప్రతిహారాస్, సౌత్ నుంచి రాష్ట్రకూట డైనస్టీ. సో ముగ్గురు కలిసి ఓవర్లాపింగ్ ఉన్న ఏరియా కోసం పోరాటం అయితే మనం ఫస్ట్ మ్యాప్ లో చూసాము. డిఫీటెడ్ ప్రతిహార కన్నౌజ్ రూరల్ వసంతరాజ. సో ఈ ట్రైపార్టైట్ వార్ జరుగుతున్నటువంటి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క వెస్ట్ నుంచి ఉన్నటువంటి ప్రతిహారాస్ ఎవరైతే ఉన్నారో కన్నౌజ్ దేశానికి చెందినటువంటి రాజు సో వత్సరాజుని ఓడించాడు. సో అతన్ని ఓడించడం తోటి గంగా యమున తోరణ అండ్ హిస్ కింగ్డమ్ ఎండవల్. సో ఈ ట్రైపార్టైట్ వార్ లో పశ్చిమ దిశ నుంచి వస్తున్నటువంటి ప్రతిహారాస్, సో ప్రతిహారాస్ యొక్క రాజ్యంలో కన్నౌజ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వత్సరాజును ఓడించడం వల్ల గంగా యమున తోరణం అనేటువంటి ఒక ఎంబ్లం, ఒక లోగోని రాష్ట్రకూటుల యొక్క కింగ్డమ్ కి ఇతను తీసుకొచ్చి పెట్టాడు. సో రాష్ట్రకూటుల కింగ్డమ్ ఒక లోగో మనకి గూగుల్ చేసినా కనిపిస్తుంది. ఆ యొక్క కింగ్డమ్ వెనక ఉన్నటువంటిది ఏంటంటే గంగా యమున తోరణము. ఆ గంగా యమున తోరణం ఎందుకు వచ్చింది అంటే ట్రైపార్టైట్ స్ట్రగుల్లో రాష్ట్రకూటాసు ప్రతిహారాస్ని, ఎస్పెషల్లీ చెప్పాలనుకుంటే కన్నౌజ్ని పరిపాలిస్తున్నటువంటి వత్సరాజుని ధ్రువ ఓడించడం వల్ల ఆ గెలుపుకు చిహ్నంగా గంగా యమున తోరణ అనేటువంటి లోగోని రాష్ట్రకూటుల యొక్క లోగోగా చేసుకోవడం జరిగింది. సో ఇతని తర్వాత మనకి చెప్పుకోదగ్గవాడు గోవింద 3. ఈ ధ్రువ చంపింది గోవింద 2. ఎవరైతే ఈ యొక్క కృష్ణ 1 టైంలో ఈ యొక్క తూర్పు చాళుక్యుల రాజు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క గోవర్ధన 4, సో విష్ణువర్ధన 4 యొక్క దాడి నుంచి రాజ్యాన్ని కాపాడే గోవింద 2ని అతని బ్రదర్ ధ్రువాన్ని చంపడం జరుగుతుంది. సో అతని తర్వాత వచ్చినటువంటి రాజు గోవింద 3 793 టు 814 అంటే దాదాపు 21 years. సో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ టెన్యూర్ ఇన్ రాష్ట్రకూట కింగ్స్ అని చెప్పొచ్చు. అందుకే ఎక్కువ టెన్యూర్ ఉంది కాబట్టి హీ బికెమ్ ద గ్రేటెస్ట్ అమాంగ్ ద రాష్ట్రకూటాస్. ధ్రువ ఎంతైతే కాంక్వెస్ట్ చేశాడో అంతకంటే ఎక్కువ పేరుని గోవింద 3 తెచ్చుకున్నాడు కాబట్టి ధ్రువ గ్రేట్ అయితే గోవింద 3 గ్రేటెస్ట్ అమాంగ్ ద రాష్ట్రకూటాస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత అమోఘ వర్షుడు వరకు కూడా ఇంత గొప్ప రాజునైతే అయితే రాష్ట్రకూటాస్ చూడలేదు. సో ఇతను మొత్తం ఈ యొక్క 21 సంవత్సరాలు పరిపాలించాడు కాబట్టి మెజారిటీ టైం అంతా యుద్ధాల్లోనే గడిపాడు. ఎవరెవరితో యుద్ధం చేశాడంటే పల్లవులతో చేశాడు, వెస్టర్న్ గంగాస్తో చేశాడు, గుర్జర ప్రతిహారాస్తో చేశాడు. అంటే ట్రైపార్టైట్ స్ట్రగుల్లో వెస్టర్న్ సైడ్ వారు ఈస్టర్న్ సైడ్ చూస్తున్నటువంటి పాలాస్తో చేశాడు. అండ్ వీళ్ళందరి మీద కూడా విజయాలు సంపాదించడం జరిగింది. సో ధ్రువ టైంలో వెస్ట్ సైడ్ లో ఉన్నటువంటి ప్రతిహారాస్ మీదనే గెలిచారు. కానీ గోవింద 3 టైంకి వచ్చేసరికి తూర్పు ఉన్నటువంటి పాలాస్ మీద కూడా గెలిచారు. పల్లవాస్ ని, వెస్టర్న్ యొక్క గంగాస్ ని కూడా ఓడించడం జరిగింది. డిఫీటెడ్ ప్రతిహార కింగ్ నాగభట్ట 2. సో ధ్రువ అనేటువంటి వాడు వత్సరాజును ఓడించాడు. ఇతను గోవింద్ అనేటువంటి వాడు ప్రతిహార కింగ్ నాగభట్ట 2. సో నాగభట్ట 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి 5th పాయింట్ ని బాగా గుర్తుపెట్టుకోవాలి. కాంక్వెస్ట్ ఎక్స్టెండెడ్ టు సో చిత్రకూట, ఉజ్జయిని, బెంగాల్, సో కలప్రియ అండ్ గంగా యమున కోస్ట్ ప్లైన్స్. దాదాపు వెస్ట్ కోస్ట్ నుంచి ఈస్ట్ కోస్ట్ అనుకున్నాము. సో దాదాపు గుజరాత్ నుంచి మనం వెస్ట్ బెంగాల్ వరకు కూడా, సో ఇండియా యొక్క వెస్టర్న్ టిప్ నుంచి ఇండియా యొక్క ఈస్టర్న్ టిప్ వైపు కూడా వెళ్ళారు. ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ మాత్రమే కాదు, టెరిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెస్టర్న్ టిప్ నుంచి ఈస్టర్న్ టిప్ వరకు. ఎందుకంటే ఈ యొక్క ఉజ్జయిని, చిత్రకూట ఇవన్నీ కూడా వెస్టర్న్ పార్ట్స్ నుంచి బెంగాల్, కలప్రియ అండ్ గంగా యమున కోస్టల్ ప్లైన్, మొత్తం సారవంతమైనటువంటి గంగా ప్లైన్ లో కూడా ఈ యొక్క రాష్ట్రకూట్ల సామ్రాజ్యాన్ని ఎక్స్పాన్షన్ చేశాడు. ద రూలర్ ఆఫ్ సింహాల కంట్రీ బికమ్ హిస్ ఫ్రెండ్స్. సో గోవింద 3లో మనం చెప్పుకోవాల్సింది అంటే ఇప్పటి వరకు శాతవాహనులు అవ్వచ్చు,
ఇక్ష్వాకులు అవ్వచ్చు, వాకటాకులు అవ్వచ్చు, విష్ణుకుండలు అవ్వచ్చు, మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ద్వారా వివాహ సంబంధాన్ని కలుపుకొని ల్యాండ్ ఆర్డర్ని, ఇంటర్నల్ సెక్యూరిటీని, సడన్ ఇన్వేషన్స్ ని అడ్డుకోగలిగారు. బట్ శత్రురాజులతోటి ఫ్రెండ్షిప్ చేయడము, సింహాల రాజ్యానికి సంబంధించిన రాజుతోటి ఫ్రెండ్షిప్ చేశాడు. భరూచ్ అంటే సౌత్ గుజరాత్ సంబంధించిన రాజు ఒక శ్రీ భవనా తోటి కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేశాడు. అంటే డిప్లొమసీ అని చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సాఫ్ట్ డిప్లొమసీ అవ్వచ్చు, ఒక టైట్ డిప్లొమాటిక్ టైస్ అయితే ఒక సింహాల రాజు తోటి అంటే కింద సౌత్ కోస్ట్ తోటి, అదేవిధంగా భరూచ్ అంటే వెస్టర్న్ కోస్ట్ ఉన్నటువంటి శ్రీ భవనాతో కూడా మెయింటైన్ చేశారు. పల్లవ, పాండ్య, కేరళ అండ్ గంగా కింగ్స్ కాన్ఫెడరసీ. ఇతను ఎప్పుడైతే నార్త్ ఇండియన్ ఎక్స్పాన్షన్కి వెళ్ళాడో, సో ధృవ టైంలోనే ఒక ట్రైపార్టెడ్ స్ట్రగుల్లో రాష్ట్రకూట్లు ఎంటర్ అయ్యారు. ఈ నార్త్ ఇండియన్ ఎక్స్పాన్షన్ కోసం ఎప్పుడైతే గోవిందాద్రి వెళ్ళాడో అదే టైంలో సౌత్ లో ఉన్నటువంటి పల్లవులు, పాండ్యులు, ఈ యొక్క కేరళకు సంబంధించిన కింగ్స్, గంగా కింగ్స్ వీళ్ళందరూ కూడా ఒక మహాకూటమి, ఒక పొత్తులాగా పెట్టుకుని, కాన్ఫెడరసీని పెట్టుకుని ఇతను దండెత్తాడు. బట్ ఇతను 1802 అంటే దాదాపు 9 ఏళ్ళు అధికారం చేపట్టి 9 ఏళ్ళకి ఒక సడన్ అటాక్, ఒక మెరుపు లాంటి అటాక్, సో లైటనింగ్ అటాక్ అంటే ఒక మెరుపు పిడుగు పడ్డటువంటి ఒక కోణంలో అటాక్ చేసి ముగ్గురిని, పల్లవాసు, పాండ్యాసు, గంగా కింగ్స్ వీళ్ళందరినీ కూడా అణిచేశాడు. నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ద రాష్ట్రకూటాస్ హ్యాస్ రీచ్ హైయెస్ట్ లెవెల్. సో ఈ యొక్క డిప్లొమసీ మెయింటైన్ చేయడము, సుడిగాలి యొక్క పర్యటన చేసి శత్రువులను అణిచివేసేయడము, రాజ్యాన్ని వెస్ట్ కోస్ట్ నుంచి ఈస్ట్ కోస్ట్ కి, వెస్టర్న్ మోస్ట్ టెరిటరీ నుంచి ఈస్టర్న్ మోస్ట్ టెరిటరీకి ఎక్స్పాండ్ చేయడము, ప్రతిహారాస్ కింగ్ అనేటువంటి సుప్రసిద్ధ రాజు అయినటువంటి యొక్క నాగభట్ట టూని యుద్ధంలో ఓడించడము, 21 సంవత్సరాలు కంప్లీట్ గా యుద్ధం మీదనే ఫోకస్ చేసి రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయడంతో రాష్ట్రకూట సందర్లో కూడా గ్రేటెస్ట్ కింగ్ గా గోవిందత్రి అయితే పేరు తెచ్చుకున్నాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ లో రాష్ట్రకూటాస్ యొక్క కంటిన్యూషన్ తో పాటు ఓవరాల్ గా ఈ యొక్క 4 సామ్రాజ్యాల్లో అడ్మినిస్ట్రేషన్, కల్చర్, పాలిటిక్స్, రిలీజన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఒక కంపారేటివ్ గా ఒక క్లాస్ ఉంటుంది. రాష్ట్రకూటాస్ తో పాటుగా వాటిని కూడా నెక్స్ట్ క్లాస్ చూస్తాం. మీన్ వైల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ మెయిల్ మీ ravikant@gmail.com and you can also give your positive feedback in our YouTube channel. Thank you very much. Have a nice day. Thank you.